1,12,000 హెక్టర్లు పంట నష్టం జరుగుతుంది. 1,12,000 హెక్టర్లు పంట నష్టం ఇప్పటివరకు అంచనా వేసింది. అదేవిధంగా ఏదైతే 1,424 కోట్లు అంటే ఓట్లు అదేవిధంగా ఖర్చులు కూడుకోవడం నష్టం జరిగిందని అంచనా వేసింది. అదేవిధంగా విద్యుత్ వైర్లు సుమారుగా 89 కోట్లు 90 కోట్లు అంటే ఈ రోజు వరకు ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అధికారులకు ఆదేశించారు. ఏమని 5 రోజుల్లో ఈ యొక్క నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. సో మనం ప్రధానంగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన రాజకీయ మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో ప్రజలు చాలా అంటే నిరాశ అదేవిధంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలకి అందరూ కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిచ్యువేషన్ నుంచి ఆ భయంకరమైన వాతావరణం నుంచి ఆ నిస్సయ పరిస్థితి నుంచి వాళ్ళు విడిచేసి అందరూ ప్రయత్నించారు. ప్రధానంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అంటే సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ కేంద్రం సంబంధించిన వ్యక్తులు కావచ్చు అందరూ పరిశీలించడమే కాకుండా ఈ ఫండింగ్ ఏదైతే నష్టపోయే ఉంటుందో దాన్ని అమలు చేయాలి. అంటే ఒక 1 month 3 days తర్వాత అమలు చేయడం మాత్రం ఆయన నష్టం కలిగే అవకాశం ఉంది. కేంద్రం వెంటనే ఈ అంశాన్ని స్పీడ్గా రిజల్ట్ అయ్యి వెంటనే ఇన్సిడెంట్ అయితే మాత్రం ఎవరైతే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కొంచెం లబ్ధి పొందే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అవును, అదే పవన్ కళ్యాణ్ గారు చూపించాలి. ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాల్సి ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే ఎన్నికల ముందు ఆయన ఏ రకంగా అయితే ఉన్నారో ఎన్నికల తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల్లో ఉండాలి. ఇలాంటి సందర్భంలో కేంద్రంతో కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో చాలా బాండింగ్ ఉంది కాబట్టి అంటే చాలామంది ఏమన్నారంటే ఇది జాతీయ విపత్తు అనే వార్త కూడా కొంతమంది కాదు. అంటే జాతీయ విపత్తు కాదనేది ఒక నష్టాన్ని అంచనా వేసి చూపిస్తారు. నా జాతీయ విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ప్రాణ నష్టం లేదా మనకి పంట నష్టం ఈ రెండు ప్రధానంగా జరగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి సాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అది జాతీయ విపత్తుగా ప్రకటిస్తారు. జాతీయ విపత్తు నుంచి కేంద్రం సహకారం కొంతమంది కాంట్రవర్సీ కాబట్టి